ఈరోజు మనతో పాటు ఒక సీనియర్ మోస్ట్ స్పెషల్ గెస్ట్ ఉన్నారు మనతో పాటు. సో గాంధీ సమేత సార్, ఇప్పుడు మీరు చేసిన మూవీస్లలో ఎక్కువగా అందరికి కూడా ఆకట్టుకున్న రోల్ రాజన్న మూవీ. రాజన్న తర్వాత చాలా చిత్రాలు ఉన్నాయి, కానీ ఫస్ట్ మనకు ఒక కేటగిరీ రాజన్న మూవీ. అందుకే రాజన్న నేను ఆయన పెట్టిన భిక్ష ఇది నాకు. సార్, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సీరియల్స్ కానీ మూవీస్ కానీ ఎలాంటివి జరుగుతున్నాయి? సీరియల్ చేయట్లేదమ్మా. సీరియల్ చేయకపోవడం కారణం ఏంటంటే మమ్మల్ని ఇబ్బంది పడతారు కాబట్టి పెద్ద పెద్ద సినిమాలు ఈ మధ్య రవితేజ గారి మాస్ జాతర, హను రాఘుపూడి గారు, ఎందుకంటే కృష్ణ గారి వీర ప్రేమ కథలో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు నాకు. దాంట్లో విలన్ క్యారెక్టర్, కామెడీ విలన్. ఆయన పిలిపించి దీంట్లో ఫౌజీలు కూడా వేషం ఉందని చెప్పారు. సార్, ఇబ్బంది పెడుతున్నా అనుకోకండి. ఇప్పుడు వైఫ్తో 38 years జర్నీ అని అంటే కొన్ని మెమరీస్ ఉంటాయి కదా. సో మీ లైఫ్లో ఏమైనా మెమరీస్ ఉన్నాయా? ఉన్నాయమ్మా. పది గంటలకి ఇంటికి వెళ్ళినప్పుడు బయట నిలబడమని చెప్పి అది బాగా ఎంకరేజ్ చేసేదమ్మా. ఆవిడ లేదు చూడడానికి. నాకు ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ బాగా ఉందమ్మా. నాకు వాకర్స్. ఎక్కడ వాకింగ్ చేస్తారు? నేను మామూలుగా మోతీనగర్లో పార్క్ ఉంది కదా, ఆ పార్క్లో వాకింగ్ చేస్తాను నేను. ఓకే. ఆ వాకింగ్లో ఫ్రెండ్స్ అందరూ సరదాగా నవ్వుకుంటూ హ్యాపీగా గడుపుతూ ఉంటాం. మళ్ళీ నెలకు ఒకసారి మా ఇంట్లో పార్టీలు ఇట్లా అవుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఏం చేస్తారు సార్ పార్టీలో? అది సరదాగా ఏముంది, అంతా పెద్ద తాగుపోతూడం కాదు, ఈ పార్టీ అవుతూ ఉంటుంది. కానీ కాకపోతే సించామా, ఏదో సరదాగా తీసుకున్నామా, ఒక వెళ్ళిపోయామా, అలా ఉంటారు. అంటే ఒకప్పుడు వయసులో ఉన్నప్పుడు తాగేవాళ్ళ? అసలు లేదమ్మా. అసలు లేదా? లేదు. ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంటి మీకు? నేను చెప్పే ఫ్రెండ్షిప్ ఏంటమ్మా, వయసు మళ్ళిన తర్వాత వృద్ధులకి ప్రాణవాయువు ఎవరంటే స్నేహితులు. వృద్ధులకి ప్రాణవాయువు ఎవరంటే స్నేహితులు. సార్, క్రష్ ఎవరైనా ఉన్నారా? ఏది లేదమ్మా. నాకు 19 సంవత్సరాలు పెళ్లి చేశారు. మా మిసెస్ కాబట్టి 15 సంవత్సరాలు. పెళ్లి చూపులు అయ్యాయా మీకు? పెళ్లి చూపులు అవలా. పెళ్లి చూపులు నేను ప్రైవేట్ కంపెనీలో చేసేవాడిని. మా రెండో అన్న వీర్రావి అని ఫోన్ చేశారు. పలానప్పుడు మార్చి 17వ తారీఖు పెళ్ళి, వారం రోజులు ముందు వచ్చాయి. ఇప్పుడు పెళ్ళి ఏంటి అసలు నాకు తెలీదు, ఇప్పుడేం పెళ్ళి అన్న. నేను ఏం మాట్లాడబాక, ఎక్కువ మాట్లాడో చర్మం తీసేస్తా అన్నాడు అంతే. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఒక సీనియర్ మోస్ట్ స్పెషల్ గెస్ట్ ఉన్నారు మనతో పాటు. సో గాంధీ సమేత. ఆయన చాలా మూవీస్, చాలా సీరియల్స్, చాలా రకాలుగా మనం చాలా చూసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ ఆయన హిట్టే కొట్టుకుంటూ వచ్చారు. ఫస్ట్ ఆయన జర్నీ నాటకాల నుంచి స్టార్ట్ చేశారు, దాంట్లో కూడా నంది అవార్డ్. నెక్స్ట్ ఆయన జర్నీ మూవీస్ చేశారు, రాజన్న మూవీ నుంచి నంది అవార్డు తీసుకున్నారు. నెక్స్ట్ సీరియల్స్లో కూడా నంది అవార్డు తీసుకున్నారు. సో నిజంగా ఆయన ఎక్కడ ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా జనాలను ఆకట్టుకొని ప్రతి దానిలో నంది అవార్డు పొందడం అనేది చాలా గ్రేట్ థింగ్. సార్, నమస్కారం. నమస్కారం అమ్మా. ముందుగా అనంతర మీడియా వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చెప్పండి అమ్మ కీర్తన. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా, హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే. ఈ టైంలో కూడా మీకు బిజీ షెడ్యూలే కదా సార్. మీకు అంటే మీకు రెస్ట్ దొరుకుతుంది, మీరు మంచిగా చిల్ అవుదాం, ఇంట్లో ఉందాం, ఇంటి భోజనం తిందాం అని అనిపిస్తూ ఉంటుందా? అనిపిస్తూ ఉంటుంది. అనిపించేటప్పటికి మీలాంటి సోషల్ మీడియాలో పట్టుకుంటారు, సార్ మాకు ఇంటర్వ్యూ అంటాను. ఇక అవి కూడా కాలక్షేపం కదా నాకు, అలా చేస్తూ ఉంటాను అనమాట. అంటే సార్, ఇప్పుడు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అని అంటారు కదా. అంటే మనము ఒకరు పలకరిస్తే పలకరించడం కానీ, కొన్ని మాట్లాడితే మాట్లాడడం కానీ, సో మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. అది ఎందుకమ్మా, ఎందుకలా అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నామంటే సార్, ఇప్పుడు చాలా లేజెండ్ యాక్టర్ మీరు. అలాంటిది ఎవరు కాల్ చేసినా కూడా, ఎవరు పలకరించినా కూడా మనస్ఫూర్తిగా మాట్లాడతారు కదా. సో నాకు ఆ భావన అనిపించింది, అందుకని. అందులో ఏమి లేదమ్మా. మనం అంతకుముందు ఆర్టిస్టులు ఎంతోమందిని చూసాం.
ఒకవేళ బాగున్నంతకాలం చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఉమ్, అహంభావంతో ఉన్నారనుకోండి, ఆ తర్వాత వాళ్ళందరూ మామూలుగా కాలం మరుగైపోయారు కదా. ఉమ్, ఇప్పుడు ఈ ఫీల్డ్లో అవకాశం ఎంతకాలం ఉంటుందో మనం ఏమీ చెప్పలేము. ఉమ్, కాబట్టి మన గతం అది మూలం మర్చిపోకూడదు ఎప్పుడు. మనం ఎక్కడి నుంచి వచ్చాం అది మర్చిపోకూడదు. గ్రేట్. ఈ రోజు బాగుంది కదా అని, బ్రహ్మాండంగా ఉంది కదా అని అహంభావం తలకెక్కిందనుకోండి, ఉమ్, ఈ పరిశ్రమ బాగుంటే పైకి లేపుతుంది, అహంభావంతో పోతే పాతాళం తొక్కేస్తుంది. ఉమ్. అది నేను తెలుసుకున్నాను. అందుకే ఎక్కడైనా మామూలుగా అందరితో కలివిడిగా ఉండటమే మన ఇంపార్టెంట్ అది. ఓకే సార్, ఇప్పుడు మీరు చేసిన మూవీస్లలో ఎక్కువగా మంచిగా అనిపించిన రోల్, అందరికి కూడా ఆకట్టుకున్న రోల్ రాజన్న మూవీ. రాజన్న తర్వాత చాలా చిత్రాలు ఉన్నాయి, కానీ ఫస్ట్ మనకు ఒక కేటగిరీ రాజన్న మూవీ. ముందుగా అందుకే రాజన్న రైటర్ డైరెక్టర్ గారు ఆయన విజేంద్ర ప్రసాద్ గారికి ముందుగా పాదాభివందనం చేయాలి. ఓకే. ఇది ఆయన పెట్టిన భిక్ష ఇది నాకు. ఆ తర్వాత నేను 135 సినిమాలు చేశానమ్మా. అవును సార్. సో మీ క్యారెక్టర్ ఎక్కడొచ్చినా కూడా అసలు నిజంగా స్క్రీన్ మీద ఒక తాత, ఒక ఫాదర్ ఉంటే ఒక భావన ఎలా వస్తుందో మిమ్మల్ని చూస్తే అలా వస్తుంటుంది. అది నా అదృష్టం. ఎందుకంటే ప్రేక్షకులు అలా ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు ఏంటి, ఇప్పుడు కెమెరామెన్ కానీ, రైటర్లు కానీ, దర్శకులు కానీ, వీళ్ళందరూ కూడా నాకు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. అందరికి కూడా మీ ఛానల్ ద్వారా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే. పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశాను. అవును సార్. ఇప్పుడు బోయపాటి శ్రీని గారు కానివ్వండి, బాబీ గారు కానివ్వండి, విజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, దేవాకట్ట గారు, అవును. పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ బాగా నాకు మంచి మంచి వేషాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారమ్మా. అలాగే అఖండాలో చేశాను బాలయ్య బాబు గారితో. ఈ వేణు శ్రీరంగ్ గారు డైరెక్టర్ అయిన వకీల్ సాబ్ మంచి క్యారెక్టర్. పవన్ కళ్యాణ్ గారు చేయటువంటి మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయనతో జస్ట్ ఒకసారి ఆయన పక్కన కనపడినా చాలు అనుకుంటారు. అటువంటిది వకీల్ సాబ్లో ఫస్ట్ హాఫ్ అంతా ఆయనతో నేను ట్రావెల్ అవుతా. అది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ తర్వాత ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఇంకొక 4 రోజులు వర్క్ ఉంది నాకు ఆయనతో. అమరావతిలో అంటున్నారు. అది ఎప్పుడో మరి ఆయన మహానుభావుడు, ఆయన డేట్లు ఎప్పుడు ఇస్తారో ఏమో చూడాలి. డేట్ల కోసం ఎదురు చూస్తున్నారు అంటాను ప్రొడ్యూసర్స్. వల్ల బాగుందమ్మా ఇప్పుడు నాకు. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సీరియల్స్ కానీ మూవీస్ కానీ ఎలాంటివి జరుగుతున్నాయి? సీరియల్ చేయట్లేదమ్మా. సీరియల్ చేయకపోవడం కారణం ఏంటంటే డేట్స్ క్లాష్ వస్తున్నాయి. ఓకే. న్యాయం చేయలేము. ఎందుకంటే సీరియల్స్ ఇవాళ చేసింది ఎల్లుండి టెలికాస్ట్ అనుకోండి, మమ్మల్ని ఇబ్బంది పడతారు. అందుకే నేను ఏదైనా ఒక పడం మీద కాళ్ళు వేద్దాం, 2 పడం మీద కాళ్ళు వేయటం అనవసరం. కాబట్టి సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యాను. నేను సీరియల్స్ చేయనని చెప్పేస్తున్నాను. మామూలుగా నేను చేయలేనయ్యా, మీకు న్యాయం చేయలేను, డేట్స్ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేశాను. నేను సీరియల్స్ డేట్లు బాగా పడతా ఉన్నాయి నాకు. కాబట్టి పెద్ద పెద్ద సినిమాలు ఈ మధ్య రవితేజ గారి మాస్ జాతర, దాంట్లో భానుభాగవరం పని ఆయన వేషం ఇచ్చారు డైరెక్టర్ గారు. అది ఒకటి చేస్తున్నాను ఇంకాను. అలాగే అఖండ 2 డేట్లు ఇచ్చారు బోయపాటి శ్రీని గారు. అలాగే ఫౌజీలో హను రాఘుపూడి గారు, ఎందుకంటే కృష్ణ గారి వీర ప్రేమ కథలో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు నాకు. దాంట్లో విలన్ క్యారెక్టర్, కామెడీ విలను. ఆయన పిలిపించి దీంట్లో ఫౌజీలో కూడా వేషం ఉందని చెప్పారు. అఖండ 2లో ఉంది, ఈ ఓజీలో చేస్తున్నాను. ఇలా పెద్ద పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అయితే ఒక 25 ఆల్రెడీ చేసి ఉన్నా. అవి రిలీజ్ కావాలి, అవుతా ఉన్నాయి. నెలకు 1-2 అవుతా ఉన్నాయి అట్లా. ఓకే సార్, ఇప్పుడు మీరు సీరియల్స్ కంప్లీట్లీ నేను దూరం పెట్టేశాను, నాకు టైం షెడ్యూల్ కుదరట్లేక అని అన్నారు. అంటే మీకు అనిపిస్తుంది ఏంటి సార్, మూవీస్ బెస్ట్ అంటారా, సీరియల్స్ బెస్ట్ అంటారా? అంటే మీ టైం ప్రకారం సీరియల్స్ అనేది చాలా లేట్గా మనకి టైమింగ్ ఎక్కువ అక్కడ కేటాయించాల్సింది. అంటే దేని ప్రభావం దానిదేనమ్మా. ఇప్పుడు సీరియల్లో చేసామనుకోండి, రోజు ప్రజల దృష్టిలో ఉంటాం. సీరియల్కి ప్రచారం ఎక్కువ కదా, రోజు ప్రసారం అవుతుండే కాబట్టి ప్రచారం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. అయితే సీరియల్ ఉన్నంతకాలమే గుర్తుపెట్టుంటారు, అది మర్చిపోతారు. అలా కాదుగా, రాజన్ ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చేశాను, ఇప్పుడు రాజన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. వకీల్ సాబ్ ఎప్పుడో చేసాం 3 సంవత్సరాల క్రితం, దాని గురించి చెప్తారు. రెక్కీ అనే వెబ్ సిరీస్ చేసాం, ఇప్పటికీ రెక్కీ గురించి చెబుతూ ఉంటారు. కాబట్టి సీరియల్స్ వేరు, ఇది వేరమ్మా. అంటే రెండు దేనికి దానికే ఇంపార్టెన్స్ ఉందనుకోండి. కాబట్టి సీరియల్స్లో చేస్తే అంటే పొద్దున వెళ్తే సాయంత్రం వరకు చేయాలి, వాళ్ళకి తప్పదు కదా. వాళ్ళకి ఎన్ని ఎపిసోడ్లు ఎంత అవుట్పుట్ చేయగలిగితే అంత లాభం. కాబట్టి వాళ్ళ తప్పేం లేదు, దానికి ఇష్టమయ్యే మనం ఒప్పుకోవాలి. నాకు దానికి కూడా ప్రాబ్లం లేదు, 24 గంటలు షూటింగ్ ఉంటే జాగ్రత్త చేయటం నేను రెడీ అయ్యా. కాకపోతే రెండింటికి సమన్వయం కుదరట్లా నాకు, డేట్లు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, సీరియల్లో రేపు డేట్ ఇచ్చాడనుకోండి, ఇవాళ నైట్ ఫోన్ చేసి సార్ మీకు షూటింగ్ ఉంది సార్ అంటాడు. ఏది సినిమాకి అనగానే దాని మీద మొగ్గు చూపుతాం. వీళ్ళకి అన్యాయం చేయలేం కదా, వీళ్ళు కాంబినేషన్ ఉంటుంది కదమ్మా, మొత్తం హీరో హీరోయిన్ వాళ్ళతో కాంబినేషన్ ఉందనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడతారు. పైగా ఓకే సీరియల్లో డబ్బులు తక్కువ వస్తాయి,
సినిమాలో ఎక్కువ వస్తాయి. డబ్బుల గురించే కాకుండా వాళ్ళ అవతల ఉన్న మనం ఇబ్బంది పెట్టకూడదు కదా, అవును. అందువల్ల నేను సీరియల్స్ ఒప్పుకోవట్లా. ఓకే సార్, చిన్నప్పటి స్టేజ్ నాటకాలు నుంచి ఒక మూవీస్ దాకా వెళ్ళిన జర్నీ, తర్వాత సీరియల్ వచ్చిన జర్నీ జస్ట్ చిటికలో అవును. ఒక్కసారి చెప్పరా? ఏముంది, నేను డ్రామాలు వేసేవాడిని మొట్టమొదటి హై స్కూల్లో. అవును. జానకిబాయి గారిని మాకు టీచర్ ఉండేవారు. జడ్పీహెచ్ స్కూల్ ముందులూరు, ఎక్కడ మా మచిలీపట్నం దగ్గర పెడన మండలం నాది. అది నేలకొండపల్లి అని చిన్న గ్రామం, రైతు కుటుంబం నాది. మేము 7 మంది సంతానం, నేను 7వ వాడిని. నేను ఒక్క నీళ్ళు మా వాళ్ళందరూ వ్యవసాయమే. నేను ఒక్క నీళ్ళు చదువుకున్నాను 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి. 8th క్లాస్లో యాన్యువల్ డేకి ఫస్ట్ నాటికేయించారు ఆవిడ ఒక చిన్న వేషం. అక్కడ నుండి మామూలు సంవత్సరానికి 2-3 నాటికలు ఊళ్ళో పందిరి నాటకాలు వేసేవాళ్ళం. ఆ తర్వాత నేను టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాకు రాధాబాయి గారని వాళ్ళ ద్వారా వాళ్ళ సిస్టర్స్ ఎక్కువ ఉన్నారు, స్వరూప గారను పద్మజ గారని. వాళ్ళ దగ్గరికి పంపించాను నన్ను హైదరాబాద్. 1970లో వచ్చాక నేను ప్రైవేట్ కంపెనీలో ఒక 3 సంవత్సరాలు చేసి తర్వాత బీడీఎల్లో జాబ్ వచ్చింది నాకు, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. దాంట్లో కూడా పద్మజ గారు నాకు సొంత అక్కలాగా నన్ను తమ్ముళ్ళ చూసేవాళ్ళు. దాంట్లో వచ్చిన తర్వాత దాంట్లో ఒక టీం ఏర్పడింది, 15 మంది ఆర్టిస్టులు. అక్కడి నుంచి నాటకాలు వేయడం మొదలెట్టాం. పరిషత్తులకు వెళ్ళాం, నాటకాల పోటీలకు వెళ్ళేవాళ్ళం, దూరదర్శన నాటకాలు వేసేవాళ్ళం. మొత్తం ఏదైనా నాటకంలో నాకు బెస్ట్ యాక్టర్గా, బెస్ట్ కెమెడియన్గా, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, బెస్ట్ రైటర్గా నేను నాటకాలు కూడా రాసి ఒక 50, ఒక 200 అవార్డ్స్ వచ్చినాయి. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీ ఫ్యామిలీలో మీరు 7th మెంబర్ అన్నారు కదా, మిగతా వాళ్ళందరూ వ్యవసాయం చేస్తుండే వాళ్ళు, నేను ఒక్కరిని అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి స్టడీ కంప్లీట్ చేశాను అన్నారు. అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు, అంటే వాళ్ళ స్టేజెస్ ఏముందమ్మా, మా అమ్మగారు నాన్నగారు పోయారు, మా పెద్దన్న వదిన గారు, మా 2 అన్న వదిన గారు పోయారు. ఇక్కడ ఏజ్డ్ కదా వాళ్ళు. ఒక 3 అన్న 3 వదిన మాత్రం ఊళ్ళో మిగిలారు అంతే. ఇప్పుడు నేను వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1 గంట 2 గంటలు కూర్చుని వస్తాను. అంటే నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వేరుగా, మా ఫాదర్ ఆవిడ ఉన్నప్పుడు వేరుగా ఉండేది, రైతు కుటుంబం బ్రహ్మాండంగా ఉండేది. 3 జతల ఎడ్లు బళ్ళు గేదెలు అవి పాడిగిడి బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు అంతా అయిపోయింది, ఏముంది. చాలామంది ఇప్పుడు ఏంటంటే పట్టణాలకు ఎక్కేస్తున్నారు, సిటీకి వచ్చేస్తున్నారు. ఊళ్ళో ఎవరు ఉండట్లా. మా అన్నయ్య గారు కానీ మా అక్కయ్య గారి పిల్లలు కానీ అందరూ కూడా విజయవాడ హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు అందరూ. కాబట్టి మనం ఊరు వెళ్ళినా కానీ 1 గంట 2 గంటలు కూడా కూర్చోబుద్ధి కాదు. మా అన్నను మా 3 అన్న మా 3 వదిన వాళ్ళ తర్వాత అసలు ఆ ఊరు మొత్తం మా నాన్న సంతానం ఇంకెక్కడ ఎవరు లేనట్లు లెక్క. ఒక అన్నయ్య గారి అబ్బాయి మాత్రం అక్కడున్నాడు అక్కడ. అందువల్ల ఊరు వెళ్ళాలన్నా ఏదో పుట్టిన ఊరు కాబట్టి భ్రాంతి చేత వెళ్తూ ఉంటాను. వెళ్ళి మా కాలువలు అవి నేను తిరిగిన బోధులు ఆ పొలాలన్నీ చూసి వస్తా. మెమరీస్ ఒక స్వీట్ మెమరీస్ కదా. ఊళ్ళో ఒకసారి అలా రౌండ్ వేసి వస్తాను, అందరూ సరదాగా మాట్లాడుతుంటారు. ఈ సినిమాలో చూస్తున్నారు, టీవీలో చూసేవారా, రోజు ఏదో సినిమాలో కనపడుతూ ఉంటా అంటుంటే ఒక హ్యాపీ. అందరం పలకరించి కాసేపు కూర్చుని వచ్చేస్తాను. ఓకే సార్, ఇప్పుడు నిజంగా ఆ మెమొరీస్ అనేవి చాలా ఏం చేసినా కూడా పోవు. సో మీ మెమొరీస్లో మీ స్నేహం కానీ, మీ కుటుంబంతో ఉన్న జ్ఞాపకాలు కానీ ఏమన్నా కొన్ని షేర్ చేస్తారా? ఉన్నాయమ్మా, అన్నీ మామూలుగా మా వాళ్ళందరూ సరదాగా ఉంటారు. మా ఊళ్ళో కూడా నేను రాజన్న సినిమా చేసిన తర్వాత నాకు నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు వచ్చింది తెలిసి మన మండలంలో మొట్టమొదటిసారి నంది అవార్డు తీసుకున్న అతను ఒక సమ్మెడి గాంధీ కాబట్టి మనం అతను సన్మానం చేయాలని చెప్పేసి మా ఊరి దగ్గర, మా మండలం పెడన మండలం, వాళ్ళ మేయరు ఎమ్మెల్యే వాళ్ళు అందరూ మాట్లాడుకుని నన్ను అక్కడ రప్పించి సన్మానం చేశారు. 3,000 మంది వచ్చారు. మా ఊరి నుంచి ఒక 150 మంది ట్రాక్టర్ల మీద నన్ను ఊరేగించుకుంటూ తీసుకొచ్చారు. నేను వెళ్ళినప్పుడు నాకు మొట్టమొదట ముఖం రంగేశారో జానకిబాయి గారని, ఆవిడని ఎంక్వైరీ చేసి నేను ఎక్కడున్న అడ్రస్ తీసుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను 8th క్లాస్లో నాతో నాటికేయించారు మీరు, నాకు రేపు సన్మానం ఉంది, నేను రాజ్యంలో చేశానమ్మా, నీ రాజ్యాన్ని సినిమా చూశానయ్యా, ఆ క్యారెక్టర్ చాలా బాగా చేసావు, నువ్వు నా స్టూడెంట్వా అని చెప్పి ఆశ్చర్యపోయింది. మీరు గుర్తమ్మా, మీరు మొట్టమొదటి నా మొక్కని రంగేశారు, నాకైతే మీరు గుర్తమ్మని, నువ్వైతే నాకు గుర్తులేదయ్యా అంది. మీరు రేపు రావాలి తప్పకుండా, మీరు మీ హస్బెండ్ రావాలంటే వచ్చారు పాపం. నాకు సన్మానం చేసే ముందు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేడం గారిని పిలిచి ఆవిడ సన్మానం చేశాను. నేను సన్మానం చేసిన తర్వాత వాళ్ళు నాకు సన్మానం చేశారు. మా ఊళ్ళో అందరూ వర్షం లైట్ కట్టారు, మొత్తం దండలు 150 దండలు 150 శాలువాలు కప్పుకొచ్చారు. సరే శాలువ కప్పారు, పెద్ద కుప్పలు పడినాయి ఇంత స్టేజీ మీద. నేను ఒక 20 నిమిషాలు మాట్లాడిన తిరిగి చూస్తే శాలువ ఒక్కటి కూడా లేదు నాకు. శాలువ కప్పిన వాడే తీసుకుపోయారు, నేను ఎవరికి కాలేదు, 2-3 పట్టుకుపోయారు. ఫోన్ అన్నీ నేనేం చేసుకోను అదొక అనుభవం, సరదా అదొక ఇది. అలాగే నేను ఒకసారి
నేను మామూలుగా బస్సులో అట్లా వెళ్ళిపోతానమ్మా, అది ఇది కారు గీరు ఏం పట్టించుకోను. ఆ, ఊరు వెళ్ళినా రిక్షా అంటే రిక్షానో ఏదైకి వెళ్ళిపోతాను, అది ఏం చూడండి. ఇంకా ఇక్కడ కూడా అంతే, నేను ఉమ్, ఏదైనా అవసరం ఆటోనో లేకపోతే ఇల్లు కొంటే బస్సు. చాలామంది చూస్తారు, ఏం సార్ బస్సులో వస్తానంటే, ఏం తప్పే ఉందా, బస్సులో తప్పే ఉంది, బస్సులో తిరిగినోడే కదా. అవును. అప్పుడు బస్సులో వెళ్తుంటే కండక్టర్ చూసేసి, సార్ మీరు సినిమాలో చేస్తారు కదా, సీరియల్ చేస్తారు కదా, మీ మీ గురించి నేను విన్నాం సార్, మీ ఇంటర్వ్యూస్ విన్నాం సార్, మీరు ముందులూరు హై స్కూల్ అని చెప్పారు, నేను కూడా ముందులూరు హై స్కూల్లో చదివాను సార్, ఓ, మీరు మనకి నేను యాన్యువల్ డే చెప్పినప్పుడు నా ముందులూరులో ఏదైనా ఫంక్షన్ అయితే మీరు తప్పకుండా రావాలి సార్ అని చెప్పేసి అంత అభిమానం అనమాట. ఆ వాటర్లో దిగి ఆ టీ తాగి టిఫిన్ చేసే వరకు వదిలిపెట్టాల. ఇటువంటి కొన్ని మనకు ఆనందం కలుగుతాయి. అవును. సరే, నిజంగా మీరు అన్నట్టుగా ఇంత సింపుల్ మనిషిగా ఇంత గొప్ప స్థాయి ఉండి కూడా, అంటే ఎన్నో నంది అవార్డులు తీసుకున్నారు, ఒక గొప్ప స్థాయి అది. సో ఆ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు, ఆ ప్లేస్లో మీరున్నారు. అంటే మీరు చాలామంది మీకు ఇట్లనే అన్నారు కదా, చాలామంది అభిమానం ఎక్కువయ్యి ఇలా చేస్తుంటారు అలా చేస్తుంటారని. ఎప్పుడన్నా ఏమైనా అనిపిస్తూ ఉంటుందా, అతిగా చేస్తుంటారు కొంతమంది, అతిగా ఒక మనిషి సెలబ్రిటీ కనిపించారు అనే వారికి చాలా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్స్. ఇప్పుడు మీరు జనరల్గా బస్సులో ఆటోలో అక్కడిక్కడ అంటున్నారు, మంచి మంచి వాళ్ళు తగులుతూ ఉండొచ్చు, అలాంటి వాళ్ళు మాటలు ఎలా మాట్లాడుతూ ఉంటారు మీతోని? ఏమి లేదు, వెళ్తుంటే ఫోటో దిగాలనుకోండి, ఎవరో సంఖ్యను పెట్టేసుకు వస్తుంది, సార్ 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 మీరు సీరియల్ చూసాను సార్, సినిమాలు చూసి ఒక్క ఫోటో ఇవ్వండి సార్. సర్లేమ్మా నిలబడతాం, మా అబ్బాయిని ఎత్తుకోండి సార్ పిల్లోడు అంటాడు, ఎత్తుకుంటాం దిగుతాం. ఏమో వాళ్ళకి ఆనందం, అది ఒక ఆనందం. ఎందుకంటే నేను కూడా మామూలు ఫ్యామిలీ నుంచి వచ్చినండే కాబట్టి, నేను పుడితే ఏమన్నా గోల్డ్ స్పూన్తో పుట్టలేదు కదా, మనకు అటువంటిది ఏమి ఉండదమ్మా. అందరితో సరదాగా గడిచిపోవటమే, మన లైఫ్ సరదాగా గడిచిపోయి వెళ్ళిపోవడం అనే ఉద్దేశం అది. ఓకే. సరే, ఇప్పుడు మీరు అంటున్నారుగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఫ్యామిలీ మనది అనేసి. సో ఆ కుటుంబంలో మీరు ఉన్నప్పుడు మీ మమ్మీ డాడీతో ఉన్న మెమొరీస్ ఉంటాయి కదా, అంటే చదువుకోవడానికి మీరు వెళ్తున్నప్పుడు గైడ్ లైన్స్ ఇవ్వడం కానీ, మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి పేరెంట్స్ని? అంటే నేను సినిమాలోకి వచ్చేటప్పటికి మా అమ్మ మా నాన్న ఇద్దరు లేరమ్మా. ఓకే. ఇద్దరు పోయారు. మా మిస్సెస్ కూడా పోయారు అనారోగ్యం వలన. ఆవిడ 2008లోనే పోయింది ఆవిడ. నేను వచ్చి 2010లో వచ్చాను. అంటే నా స్థితి, ఉన్నత స్థితి చూడడానికి ఆవిడ లేకుండా పోయింది. అది ఒకటి మాత్రం నా బాధాకర విషయం. మన చేతుల్లో ఏం లేదు కదా. కాబట్టి పిల్లలందరూ సెటిల్ అయిపోయి ఉన్నారు కాబట్టి అప్పటికే సెటిల్ అయిన తర్వాతే ఆవిడ పోయింది అనుకోండి. ఆ తర్వాత నాకు ఎందుకంటే ఇక నాకు వేరే కాలక్షేపం లేదు. ఆవిడ ఉన్నట్టే తీర్థయాత్ర పడి తిరిగోడినేమో, సినిమాలకి ట్రై చేసేవాడు కాదు. నాకు నటన మీద ఆసక్తి ఉంది కాబట్టి, ఫ్యాషన్ కాబట్టి ఈ నటన మీద తిరిగాను. ఇది నాకు క్లిక్ అయింది. మొత్తం రచయితలు కానీ దర్శకులు కానీ నన్ను ఆదరిస్తున్నారు బాగానే, ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు బ్రహ్మాండంగా నడుస్తుంది నాకు. కానీ ఎంత నడిచినా, మనకి ఎంత యాక్టింగ్ ఫ్యాషన్ ఉన్నా సార్, మనం నా అనుకున్న వాళ్ళు లేకపోతే ఆ బాధ అనేది ఏదో ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది. మీకు అలా అనిపిస్తుందా? ఇది ఉండదమ్మా, ప్రతిసారి ఉంటుంది. ఎందుకంటే 38 years నాతో కాపురం చేశారు ఆవిడ. మరి ఆవిడ నేను మర్చిపోలేను, ఎందుకంటే ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. ఏనాడు ఒక మాట అనుకున్నది మాకు తెలియదు. పాపం ఆవిడ జీవితం అంతా పిల్లల కోసమే కష్టపడింది. ఆ జీవితం అంతా మొత్తం పిల్లల కోసం కష్టపడింది. పిల్లలు పెరిగి పెద్దోళ్ళే బాగా చదువుకుని పెళ్ళి అయ్యే వరకు ఉంది, అందరూ పిల్లలు పుట్టే వరకు ఉంది. అనారోగ్యం ఆవిడకి 25 సంవత్సరాల వయసులోనే ఆవిడకి షుగర్ రావటం, బీపీ షుగరు అన్నీ వచ్చేసి పోయారంతే. మనం ఏం చేయలేం, భగవంతుడు రాసిపెట్టింది, మనం ఏం చేయగలం. చాలామంది పెళ్లి చేసుకోమన్నారు, రెండో పెళ్ళి. ఏదో నేను నా భార్య నా పిల్లల్ని ఎంతో ముద్దుగా పెంచుకున్నాం, ఓ పైకి తీసుకొచ్చి సెటిల్మెంట్ చేసాం. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయికి న్యాయం చేయాలి. మేము సంపాదించిన అతి పిల్లలకి ఇవ్వాలని చూస్తాం, కానీ ఇంకొక బయట నుంచి వచ్చేవాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయరు ఎవరు. లేకపోతే మరి చేసుకోవాలంటే వచ్చేవాళ్ళు కూడా మనం న్యాయం చేయాలి కదా. అది నాకు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం నాకు లేదు. అలాగూ ఈ సినిమాలు నమ్ముకుంటూ హాయిగా షూటింగ్ చేసుకుంటూ గడిపేస్తున్నాను అట్లకు. పిల్లలు కూడా బాగుంది, బాగా సెటిల్ అయ్యారు, బాగా అందరూ ఉద్యోగాల్లో బాగా సెటిల్ అయ్యారు, అందరూ ప్రాపర్టీస్ బాగా సంపాదించుకున్నారు. హ్యాపీ. ఓకే సార్, ఇబ్బంది పెడుతున్నా అనుకోకండి. ఇప్పుడు వైఫ్తో 38 years జర్నీ అని అంటే కొన్ని మెమరీస్ ఉంటాయి కదా. సో మీ లైఫ్లో ఏమైనా మెమరీస్ ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఇప్పుడు నేను నాటకాలు వేసేవాడిని, నాటకాలు అవార్డ్స్ వచ్చాయి నాకు. మొట్టమొదట అలసాని పెద్దంలో నాకు నాటకంలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేస్తే నాకు దాంట్లో అవార్డు వచ్చింది, నాకు నంది అవార్డు. మొత్తం నంది అవార్డు తీసుకున్నప్పుడు మా మిస్సెస్ కానీ మా పిల్లలందరూ వచ్చారు రవీంద్ర భారతికి. వచ్చిన తర్వాత రాత్రి 10 గంటలకి ఇంటికి వెళ్ళినప్పుడు బయట నిలబడమని చెప్పి లోపలికి వెళ్ళి హారతి తీసుకొచ్చి దిష్టి తీసింది ఆవిడ. అది బాగా ఎంకరేజ్ చేసేదమ్మా, బాగా ఎంకరేజ్ చేసేది.
ఆవిడ లేదు చూడడానికి. నేను సాధారణంగా మామూలుగా ఎప్పుడు ఎమోషనల్ ఫీల్ అవ్వను, కానీ ఆవిడ అంత బాగా ఉండేది. జస్ట్ నా సంసారం కోసం, పిల్లల కోసమే కష్టపడింది అంతే ఆవిడ. భగవంతుడు ఒక్క రోజులో తీసుకెళ్ళిపోయాడు అంతే. నేను కూడా షూటింగ్ వెళ్ళి వచ్చాను. మాయాబజార్ అని ఈటీవీ 2లో ఒకటి వచ్చేది. అవును సార్, నాకు ఐడియా ఉంది. దాంట్లో అక్షంతలని ఒకటి చేసేవాళ్ళం మేము. అది షూటింగ్ చేసుకొచ్చాను అంతే. అది వామిటింగ్స్ అందరూ నేను తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ అయ్యాను. ఈరోజు హాస్పిటల్ మార్నింగ్ జాయిన్ అయితే సాయంత్రం షీజ్ నో మోర్ అని చెప్పారు. నేను పెట్టిన ఒక్క కేకకి మొత్తం హాస్పిటల్ అందరూ వచ్చేసారు మొత్తం అంతా. అంత బాధపడ్డా నేను. మర్చిపోతాం. భగవంతుడు మర్చిపోవడం అనేది, మతిమరుపు అనేది భగవంతుడు ఇచ్చిన వరం మనకి, ప్రతి మనిషికి. లేకపోతే మామూలుగా బతకలేడు కదా. అవును సార్. నడుస్తుంది అంతే. నాకు ఎప్పుడు నా బెడ్రూమ్లో నా ఎదురుగానే మా మిస్సెస్ ఫోటో ఉంటుంది. పొద్దున్న సాయంత్రం ఆ ఫోటో తీసుకుంటాను. ఫోన్లో ఉంటుందా సార్? అమ్మా ఫోన్లో ఉంటుందా స్క్రీన్ మీద? నా స్క్రీన్ మీద అదే ఉంటుందమ్మా. అవునా, ఒక్కసారి చూపారా? స్క్రీన్ చూడండి. ఇది మీ విడిదండి ఫోటో. ఓకే, ఒక్కసారి స్క్రీన్. సార్, ఒక పాత హీరోయిన్ లాగా కనిపిస్తున్నారు ఆవిడ. బాగుంటారమ్మా ఆవిడ, చాలా బాగున్నారు. బాగుంటారు. ఆ ఫేస్ ఫీచర్స్ కానీ. ఆవిడ మామూలుగా కూడా అసలు చాలా కామ్గా ఉండేది ఆవిడ. ఏనాడు నన్ను ఆవిడ అసలు అడగలేదు, నాకు పలానది కావాలి, నా చీర కొనిపెట్టు, లేదా నాకు ఈ నగ కావాలి. ఎప్పుడు ఏనాడు అడగల. అప్పుడు ఎందుకంటే చిన్న ఉద్యోగం, అంటే ఉద్యోగం తక్కువే, కానీ ముగ్గురు పిల్లలను చదివించుకుంటూ ఇంటి దగ్గర కూడా నేను ఆశపడేవాడిని కాదు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏ రోజు ఎవరి దగ్గర ఒక రూపాయి నేను ఆశించిన వ్యక్తిని కాదు. కాబట్టి అలాగే కష్టపడి అలా పిల్లలను చదివించుకుంటూ పైకి వచ్చాం. పిల్లల పైకి వచ్చిన తర్వాత ఇక నేను సంపాదించే ఏజ్లో పోయింది ఆవిడ. సార్, నిజంగా మీరు కొన్ని పెద్ద అసలు నాటకాల దగ్గరనే మీరు నంది అవార్డుకే ఆవిడ చాలా చేసేసారు. ఇంట్లో మూవీస్ చూస్తే ఆవిడ తట్టుకోలేనంత అభిమానం, తట్టుకోలేనంత ప్రేమ వచ్చేస్తుంది. అవును. తర్వాత ఆవిడకి ఇంకా ఏ లోటు రాకుండా, ఎప్పుడు ఏ లోటు రానిచ్చుకోండి కాదమ్మా. అది నా అవసరాలు, నా ఇది నేను చంపుకున్నాను, కానీ ఇప్పుడు పిల్లలకి కానీ ఆవిడ కానీ ఏ లోటు రానివాళ్ళు. నేను అలా పెంచాం. అంటే ప్రతి వాళ్ళు అలాగే చేస్తాను, నేను ఒక్కడే కాదు. కానీ ఓకే, కాబట్టి పిల్లలు సెటిల్డా సార్? బాగా సెటిల్డ్ అమ్మ. మా పెద్దళ్ళు గారు బీడీఎల్లో ఇంజనీరు. ఆయనకు 2 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోతాడు ఆయన. మా పెద్ద అమ్మాయి కూడా 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం. 2వ అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది. వాళ్ళు సెటిల్డ్, వాళ్ళకి ప్రాపర్టీస్ అయ్యి ఓకే. మా అబ్బాయి మధ్యలో అబ్బాయి యాక్సెంచర్లో సీనియర్ మేనేజరు, వాడికి 4 లక్షల శాలరీ వస్తుంది. చిన్నాళ్ళు గారేమో జేడీ స్పోర్ట్స్ అని లండన్ కంపెనీ, అక్కడి నుంచి బ్రాంచ్ ఇక్కడ పెట్టారు గచ్చిపోలి. ఎక్కడైంది ఆయనకి నెలకు 7 లక్షల శాలరీ ఉంటుంది. 7-8 నేను ఎవరు వాళ్ళ జీతాలు కూడా అడగను, కానీ తల ఒక 3 ఇళ్ళు ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీలో. హ్యాపీగా వాళ్ళు ఉండగా 60-70 రెంట్లు వస్తాయి. ఏం ప్రాబ్లం, వాళ్ళ గురించి అసలు నాకు ఎటువంటి ఆలోచన లేదు. ఓకే సార్, ఇప్పుడు మరి ఎలా ఉంటున్నారు? అంటే మీకు ఎవరితో ఉంటున్నారు? నాకు ఎవరు కేర్ చేస్తున్నారు? మా బంధువుల్లో ఒక ముసలావిడ ఉంది, మా పెద్దమ్మ మనవరాలు. ఆ భర్త పోయింది, పిల్లల దగ్గరే ఉంటుంది. ఆవిడకి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. ఈ వండి పెట్టాకని 3-4 నెలలకు వండి పెట్టాకని తీసుకొచ్చాము. అప్పటి నుంచి అందరికీ దగ్గర అయింది పాపం, పిల్లలకి అందరికీను. ఆవిడే వండి పెడుతుంది నాకు. దగ్గర 16 సంవత్సరాలు అయింది ఆవిడకి ఇప్పుడు 78 సంవత్సరాలు. అవునా? నాకు 4 మెతులు వండి పెడతా ఉంటుంది వేళకి. ఆ టీవీ ముందు కూర్చొని సీరియల్స్ అవి చూస్తూ ఉంటుంది హ్యాపీగా. ఎప్పటికీ హ్యాపీగాను. ఆవిడకి ఏ ప్రాబ్లం లేదు. మేము కూడా ఆవిడ తగ్గట్టుగా మేము మ్యాక్సిమం ఆవిడకి ఫిక్స్డ్ చేయటం కానీ అవి కానీ చేసాం. ఏ లోటు రానివ్వము, మా పిల్లలు కూడా రానివ్వరు. ఊళ్ళో ఉన్నా అలా బతుకుతో లేదో తెలియదు, కానీ మా దగ్గర మాత్రం హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా. మా పిల్లలు కూడా బాగా చూస్తారు, మంచి అభిమానంగా చూస్తారు. ఓకే సార్, ఇప్పుడు మీకు ఏదన్నా మంచి సక్సెస్గా ఇప్పుడు ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్ అయినాయి కదా, సో ఇంకా ఏమన్నా వచ్చిన ప్రాజెక్ట్స్ కానీ మంచి వస్తే కూడా చేస్తున్న మూవీస్ కానీ ఫస్ట్గా చెప్పుకోవాలంటే ఎవరు చెప్పుకుంటారు? ఏదమ్మా, ఇప్పుడు వకీల్ సాబ్ మూవీ తీశారు మీరు, ఓజీ కూడా ఉంది. సో ఇట్లా కొన్ని సినిమాలు కొత్తగా వస్తున్నాయి కదా మీవి. ఫస్ట్ నాకు ఈ క్యారెక్టర్ వచ్చిందమ్మా, నేను ఇది చేస్తున్నాను, నేను ఇలా పెద్ద దానిలోనే చేస్తున్నాను, ఇలా ఉంది రోల్ అని ఇలా డిస్కస్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా మీకు? పెద్దమ్మాయి, మా పెద్దమ్మాయి. ఓకే, మా పెద్దమ్మాయి పుట్టిన తర్వాత నాకు అంతా కలిసి వచ్చిందమ్మా. మా పెద్దమ్మాయి పుట్టిన తర్వాతే మాకు బాగా కలిసి వచ్చింది. నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావటం కానీ ఏదన్నా కానీ
అది 73లో పెడితే 74 నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. నేనే కాదు, మా అబ్బాయి కానీ మా చిన్న అమ్మాయి కానీ ఏదన్నా ఏం చేసినా ముందు మా పెద్ద అమ్మాయితో ఫస్ట్ చెప్తారు. అది కానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే ఓకే అనమాట. ఓకే. మా అమ్మాయి మా పిల్లలతో చెప్తాను నేను, పాలన వచ్చిందమ్మా అని చెప్పి. మా పిల్లలు కూడా నేను బాగానే చూస్తాను. వచ్చిన డబ్బులు నేను ఏం చేసుకుంటాను, నాకేమో అంతే సార్. అసలు నాకు సరిపడగా ఫిక్స్డ్ చేసుకున్నాను. నాకు నెలకు సరిపడగా కావాల్సినంత ఇంట్రెస్ట్ వస్తుంది. నాకు నా మెయింటెనెన్స్ సరిపడగా అంత ఇంట్రెస్ట్ నాకు వస్తుంది. మిగతా ఏ డబ్బులు వచ్చినా పిల్లల ముగ్గురికి ఏదైనా కొనుక్కోవడమని ఇస్తూ ఉంటాను. వాళ్ళ బర్త్డేలు కానీ అడిగి కానీ ఇస్తూ ఉంటాను. అదేం ప్రాబ్లం లేదు. అసలు మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ అవి కానీ మా పిల్లల మధ్యలో ఏది లేదు. అసలు ఏది 0.001% కూడా లేదు. ఇవన్నీ మీ నుంచి వచ్చాయి సార్? ఏమ్మా మీ నుంచి వచ్చాయి ఇవన్నీ? నా నుంచి అంటే మనం పిల్లల్ని కూడా అలాగే చూసాం. పిల్లల్ని ఏనాడు మనం తిట్టడం కానీ కొట్టడం కానీ అటువంటిది ఏం లేదు. వాళ్ళు కూడా అంతే గౌరవంగా ఉంటారు నేనంటేను. అవును, మనం ఎలా పెంచుతామో అలా ఉంటారు అంటారు కదా. వాళ్ళ దగ్గరికి వచ్చి ఉండమంటారు నన్ను కూడాను. నాకు ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ బాగా ఉందమ్మా, నాకు వాకర్స్. ఎక్కడ ఎక్కడ వాకింగ్ చేస్తారు? నేను మామూలుగా మోతీనగర్లో పార్క్ ఉంది కదా, ఆ పార్క్లో వాకింగ్ చేస్తాను నేను. ఓకే. ఆ వాకింగ్లో ఫ్రెండ్స్ అందరూ సరదాగా నవ్వుకుంటూ హ్యాపీగా గడుపుతూ ఉంటాం. మళ్ళీ నెలకు ఒకసారి మా ఇంట్లో పార్టీలు గిట్లు అవుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఏం చేస్తారు సార్ పార్టీలు? అది సరదాగా ఏముంది, అంతా పెద్ద తాగుపోతోవడం కాదు, ఈ పార్టీ అవుతూ ఉంటుంది. కానీ కాకపోతే సింపుల్గా వచ్చామా, ఏదో సరదాగా తీసుకున్నామా, ఒక పెగ్గ వెళ్ళిపోయామా, అలా ఉంటారు. ఈ మధ్యన నాకు 75 సంవత్సరాలు కంప్లీట్ అయింది. నాకు 75 ఇయర్స్ కంప్లీట్ అయింది మొన్న February 2కి. అది దాంట్లో ఈ ఫ్రెండ్స్ అందరు కలిపి మా అమ్మాయి వాళ్ళు పార్టీ ఇచ్చారు. మా అమ్మాయి వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉంది అక్కడ శంకరపల్లి దగ్గర. గెస్ట్ హౌస్ ఉండి దాంట్లో వీళ్ళు మా ఫ్రెండ్స్ అందరిని తీసుకురామని చెప్పారు. తీసుకురామంటే నా ఫ్రెండ్స్ అందరిని నేను తీసుకెళ్ళా. 30 మందిని, 30 మెంబర్స్ వచ్చారు అక్కడికి శంకరపల్లి గెస్ట్ హౌస్ దగ్గరికి. చేసినప్పుడు సరదాగా వాళ్ళందరూ వచ్చారు. అది మీకు ఫోటో చూపిస్తా మీకు. బాగుంది సార్ ఫ్రెండ్స్ గ్యాంగ్. ఈ గ్యాంగ్ అంతా వచ్చి వాళ్ళందరూ హడావిడి చేశారు. మా పిల్లలు, మా మనవరాలు ఇలాగ. ఇలా గడుస్తున్నామా హ్యాపీగా లైఫ్. ఇలా డీల్ చేస్తాను నేను. ఓకే. అసలు మామూలుగా నేను పాజిటివ్గా థింక్ చేస్తాను, నెగిటివ్ అసలు థింక్ చేయను. నేను ఎవరిదన్నా మెంటల్ నచ్చకపోతే కాముగా మన దాన్ని మనం పోవటం, వాళ్ళని మనం అంటాం లేదు, అనవసరం కదా. మనకి ఎవరైతే మన కెమిస్ట్రీ ఎవరికి కలిసిద్దో వాళ్ళతో సరదాగా ఎంజాయ్ చేయటం, పోవటం. ఎప్పుడు పోతాం తెలియదు. ఓకే సార్, ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ అంటున్నారు కదా, మంచిగా ఫన్నీగా వాళ్ళతో టైం పాస్ అయిపోతుంటుందా డైలీ? బ్రహ్మాండంగా, మామూలుగా కాదు. ప్రొద్దున్నే అదే నవ్వుకోవాలంటారు కదా. నేను దాదాపు 30 ఇయర్స్ నుంచి నేను వాకింగ్ చేస్తున్నాను. పొద్దున్నే 30 ఇయర్స్ నుంచి వాకింగ్ చేస్తున్నాను. ఆ వాకింగ్ చేయడం వల్ల యాక్టివ్నెస్ మనకి యాక్చువల్గా. అవును. వాకింగ్ ఒకటి, డైట్ ఒకటి జాగ్రత్తగా ఉంటే హెల్తీగా ఉంటాం. ప్రొద్దున్నే వస్తారు, మొత్తం 25-30 మంది చక్కగా తిరుగుతుంటాం. ఆ జోకులు ఈ జోకులు వేసుకుని నవ్వుకుంటూ 1 గంట, గంటన్నర టైం పాస్. 5:30కి వెళ్తే 7 వరకు అక్కడే ఉంటాం. నెలకు ఒకసారి సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలుస్తాం. ఎవరైనా బర్త్డేలు అయినప్పుడు, లేకపోతే ఏదన్నా. ఓకే. సిట్టింగ్ వేస్తూ ఉంటారన్నారు కదా. అదే సారీ, సిట్టింగ్ వేస్తూ ఉంటారన్నారు కదా, ఏం తాగుతారు? ఏమో కొంతమంది ఎవరి ఇష్టం వాళ్ళది. కొంచెం బీర్ అంటాడు ఒకడు, విస్కీ అంటాడు ఒకడు, బ్రాంజ్ అంటాడు. మీకు ఇష్టమైంది ఏంటి? నేను మామూలుగా నాకు అదే నీదేం లేదమ్మా. నాకైతే నేను తాగుబోతుంది కాదు. కాకపోతే వాళ్ళతో పాటు సరదాగా ఒక పెగ్గ తీసుకుని సరదాగా పద్యాలు గిజ్జాలు పాడుకుంటూ హడావిడి చేస్తాం అంతే. అంతే, జస్ట్ చిల్ అవుతారు కొంచెం. అంతే, జస్ట్ అంతే. కానీ మా దాంట్లో తాగుబోతున్నాడు ఎవడు లేడమ్మా అసలు. ఏదైనా ఒక పెగ్గ తాగి సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళు తప్పితే తాగుబోతులు వస్తే క్వార్టర్ హాఫ్ కొట్టేద్దాం అనుకుంటే ఎవడు లేడు. మేము 20 మంది గ్యాదర్ అయితే 2 బాటిల్ అయితే ఎక్కువైపోతాయి అవి. అంతే. అంటే ఎంత తాగుబోతున్నాం అర్థమైంది మీకు. అంటే ఓపెనింగ్ చెప్తున్నాం కదా. అవునవును. కాబట్టి మాకు అటువంటిది ఏం లేదు. అందరూ సరదాగా ఎంజాయ్ చేయిపోవటానికి అంతే. ఓకే. అంటే ఒకప్పుడు వయసులో ఉన్నప్పుడు తాగేవాళ్ళ? అసలు లేదమ్మా. అసలు లేదా? లేదు. నేను జస్ట్ ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను ఒక్కడనే, మా మిస్సెస్ పోయిన తర్వాత ఒక్కడనే ఉంటున్నాను కాబట్టి కాలక్షేపం కావాలి కదా.
ఇందులో కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటారుగా, మీలు నువ్వు ఒక్కడే ఉండేది గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది కాబట్టి మేము వస్తామని చెప్తే సరే రండిరా బాబు అని అలా నేను పేరు గాంధీ కాబట్టి వాళ్ళు సబర్మతి ఆశ్రమం అని పెట్టారు పేరు దానికి. నాది డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ బాగుంటుంది, అది కూడా అవునవును. ఒక 20-25 మంది కూర్చోవచ్చు హాల్లో. ఆ విధంగా సరదాగా ఎంజాయ్ చేస్తాం అంతే. ఓకే. అంటే ఏదో ఒక కుటుంబం ఏదో ఒకటి సంపాదించుకున్నాం అనేది కలుగుతుంది కదా సార్. మనకి ఎంత స్థాయి ఎదిగినా ఏం ఎదిగినా జనాల వరకే, వాళ్ళతో మనము ఇంటరాక్షన్ ఉండం కాబట్టి ఆ స్ట్రెస్ ఫ్రీ మైండ్ ఫ్రీ అనేది మన ఫ్రెండ్స్ నుంచి మనకు వస్తుంది. సో ఇప్పుడు ఇదంతా యూత్కి అడిగిన నేను ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంటని మిమ్మల్ని అడుగుతా ఒకసారి. సార్ ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంటి మీకు? నేను చెప్పే ఫ్రెండ్షిప్ ఏంటమ్మా, వయసు మళ్ళిన తర్వాత వృద్ధులకి ప్రాణవాయువు ఎవరంటే స్నేహితులు. వృద్ధులకి ప్రాణవాయువు అంటే స్నేహితులు. ఇప్పుడు నా పిల్లలు ముగ్గురు బాగా సెటిల్ అయి ఉన్నారు కదా. అవును. ఇప్పుడు నన్ను రమ్మంటారు, డాడీ మా దగ్గర వచ్చి ఉండొచ్చు అంటే నేను మా పిల్లల్ని తీసుకొచ్చి మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇప్పుడు చూపించాం కదా ఈ ఫ్రెండ్స్ వాళ్ళు. మా పెద్దమ్మ అయిందా, డాడీ మా దగ్గర ఉండొచ్చు కదా, మా పెద్ద పెద్ద ఇళ్ళు మా రూమ్లు ఖాళీగా ఉంటున్నాయి, ఏం చేస్తారు మీరు ఒక్కళ్ళు ఎందుకు అనేది. ఇప్పుడు వాళ్ళ వెర్షన్ ఏంటి తెలుసా, మీ ఫ్రెండ్స్ మీరు చాలా బాగుంది డాడీ, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మీరు మీరు మీ మీ పందాలు మీరు ఎంజాయ్ చేయండి, మా అల్లుడు కానీ మా కోడలు ఎవరనంటే మీ పందాలు మీరు ఎంజాయ్ చేయండి, మూల పడినప్పుడు అప్పుడు చూద్దాం, మూల పడినప్పుడు ఎప్పుడు మా దగ్గర రావచ్చు, ఇప్పుడు మా దగ్గరికి వచ్చినా ఇంతలా ఎంజాయ్ చేయలేరు మీరు, కాబట్టి మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి అంటున్నారు ఇప్పుడు పిల్లలు. అంతే కదమ్మా, మనకి ఎంజాయ్మెంట్ ఎక్కడుంటే అక్కడ. కాబట్టి వెళ్తుంటారా ట్రిప్స్ వేరే? అయ్యో నేను మొన్న కార్తీక మాసం ఉంది కదా, అవును, కార్తీక మాసంలో ట్రిప్ వెళ్ళాం మేము, టూర్కి వెళ్తుంటాం. ఎక్కడికి వెళ్ళారు? మేము ఉజ్జయిని వెళ్ళాం, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ మహాకాళేశ్వర్. నాకు భక్తి కూడా ఎక్కువే, షిరిడి వెళ్తా ఉంటా, 6 నెలలకు ఒకసారి షిరిడి పోతా ఉంటా, తిరుపతి వెళ్తా ఉంటాను. ఈ మధ్య మొత్తం మన కార్తీక మాసంలో మొత్తం శ్రీశైలం, తర్వాత యాదగిరిగుట్ట, తిరుపతి, కొండగుట్ట, వేములవాడ, ధర్మస్థలి, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, తిరుపతి మొత్తం తిరిగి వచ్చాను. మొత్తం 13 పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చాను. ఓకే, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంటుంది కదా? చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను మామూలుగా వెళ్ళిపోతుంటా బస్సులో ఎక్కి, అది ఎట్లాగో పోతానే ఉంటాను అంతే. ఇంకా నేను ఒక్కరేనా? నేను ఒక్కడే వెళ్తా. ఒకవేళ ఉంటే అంటే గ్రూప్ వెళ్ళాం, మనం 12 మంది గ్రూప్ వెళ్ళాం. ఒక్కరు కూడా వెళ్తారు అయితే ట్రావెల్ చేస్తారు? ఒక్కడ వెళ్ళాలనుకుంటే వాళ్ళు తిరుపతి చూడాలనుకుంటే నైట్ ఎక్కేస్తా, బస్సు అయిన సరే అంతే వెళ్ళిపోతా. షిరిడి వెళ్ళాలంటే ట్రైన్ లేదా బస్సు ఎక్కి వెళ్ళిపోతాను. ఎవరిని అడగరా, అరే నువ్వు వస్తావా? ఏముండదు, ఎవరిని వస్తాను, ఎవరు రారనుకో, రాబోతే పోండి వెళ్ళిపోతా ఉంటాను. కొంతమంది వస్తుంటారు. మేము బ్యాచ్ వెళ్తాం, అరుణాచల్ వెళ్ళి వచ్చాం లాస్ట్ ఇయర్, 12 మంది బ్యాచ్, బ్రహ్మాండంగా సరదాగా, ఇదే వాకర్స్. ఉజ్జయిని కూడా మొత్తం 15 మంది వెళ్ళాము మొన్న, సరదాగా ఏం చేస్తాం. ఓకే సార్, క్రష్ ఎవరైనా ఉన్నారా? ఏది లేదమ్మా, నాకు 19 సంవత్సరాలు పెళ్లి చేశారు. అప్పుడు తెలిసి తెలియని వయసు, ఇంకా క్రష్ ఉంటారు ఫస్ట్ అసలు లేదు. 19 సంవత్సరాల్లో నాకు మ్యారేజ్ చేశారు. మా మిసెస్కి అప్పుడు 15 సంవత్సరాలు. పెళ్లి చూపులు అయ్యాయా మీకు? పెళ్లి చూపులు అవలా. పెళ్లి చూపులు నేను ప్రైవేట్ కంపెనీలో చేసేవాడిని. మా 2 అన్న వీర్రావి అని ఫోన్ చేశాడు, వాళ్ళు చూసేశారు పిల్లని, చూసి ఓకే చేశాడు. మీరు వెళ్ళి తాళి కట్టేశారు? ఓకే చేసుకుని ఫోన్ చేశాడు, అరే పెళ్లి సంబంధం చూశాను నీకు, నువ్వు పలానప్పుడు మార్చి 17వ తారీఖు పెళ్ళి, 4 రోజులు ముందు వచ్చాయి. ఇప్పుడు పెళ్ళి ఏంటి అసలు నాకు తెలీదు, ఇప్పుడేం పెళ్ళి అన్న నేను. ఏం మాట్లాడబాక, ఎక్కువ మాట్లాడో చర్మం తీసేస్తా అన్నాడు అంతే. అప్పుడు అంత అథారిటీ ఉండేవాళ్ళు కదా. వెళ్ళిపోయే 4 రోజుల ముందు వెళ్ళిన అడిగితే కొంతమంది చెప్తే ఇప్పుడేం పెళ్ళి పిచ్చోడా ఎర్రోడు అన్నట్టు వాళ్ళు. సరే వెళ్ళాం. మన ఇదిగా ఆ రోజు మా లోపల వాళ్ళు ఎవరో చనిపోయారు, ఒక రోజు పెళ్లి ముందు రోజు క్యాన్సిల్ మ్యారేజ్. క్యాన్సిల్, మళ్ళీ ముహూర్తాలు పెడతాం, మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ ఏప్రిల్ 11 అన్నారు. వెళ్ళాం. అప్పుడు చూడటానికి వెళ్ళా మా మిసెస్ని. ఆవిడ చాలా అందంగా ఉండేది, చాలా అందంగా ఉన్నారు అసలు. ఎక్కడదమ్మా జడ ఎక్కడికి ఉండేదమ్మా, ఆవిడకి మోకాళ్ళ కిందకి జడ ఉండేది. మేము చూడటానికి వెళ్తాడు, ఫోన్లు ఏమి లేవు కదా. నేను మా అన్నకి తీసుకెళ్ళాడు, చూడరా నీ కాబోయే బారిని శుద్ధిగా రమ్మని తీసుకుపోయాడు. తీసుకుపోతే ఎడం చేత్తో అంటులతో ఉంటుంది ఆవిడ, జడేమో ఇక్కడ ఇంతవరకే వేసుకుని మమ్మల్ని చూడగానే సిగ్గుతో లోపలికి వెళ్ళింది. సరే ఆ విధంగా చూసాము. తర్వాత ఓకే అనుకున్నాం. మళ్ళీ ఏప్రిల్ 11 మళ్ళీ ముహూర్తాలు పెట్టారు, మ్యారేజ్ అయిపోయింది.
ఓకే. మ్యారేజ్ అయిపోయిన దగ్గర నుంచి కష్టాలు పడింది ఏమీ లేదు చెప్పాలి. ఎప్పుడైనా చెప్తూ ఉంటారా మీరు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నాకు దొరకడం నా అదృష్టం అని? ఎందుకు చెప్పం, వాళ్ళు చెప్పకపోతే ఊరుకుంటారా? చెప్పకపోతే పుట్టి పెడతారమ్మా మనకి. అంతే అంటారా? నిజంగా కూడా అందంగా ఉండేది కదా. చాలా అందంగా ఉంది ఆవిడ, అందుకే చెప్పాలి ఆవిడకి. ఆవిడ ఎంత అందంగా ఉండేదో, ఆవిడ మనసు అంతకంటే అందంగా ఉండేది. అది ఏనాడు నేను ఒక చిన్న మాట అన్న పాపను పోలేదు ఆవిడని. ఆవిడ కూడా ఏమనేది కాదు. అదే మా పిల్లలకు కూడా వచ్చిందని నా అవును. అభిప్రాయం. ఓకే. సరే, ఇప్పుడు ఉన్న హీరోయిన్లలో ఎవరన్నా చూస్తే ఓకే వీళ్ళు కూడా బాగున్నారు అని అనిపిస్తుంటుందా ఈ మూవీస్లో కానీ ఎవరైనా కానీ? ఇప్పుడు హీరోయిన్లు కానీ లేకపోతే ఇప్పుడు మీలాంటి పిల్లల్ని చూసానుకోండి, నా మనవరాలు గుర్తుకొస్తారు, ఓకే. నా కూతుర్లు గుర్తుకొస్తారు నాకు. అవునా కదా? అవునవును. తర్వాత కొంతమంది ఏజ్ ఉన్నోళ్ళు కూడా ఏజ్ కొంతమంది చూసి కొంచెం వేరుగా మాట్లాడారు, నాకు నచ్చదు. నేను అసలు మాట్లాడను వాళ్ళ గురించి. బ్యాడ్గా మాట్లాడటం కానీ విమర్శించడం కానీ నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు అంటే ఒకరి గురించి ఒకరు విమర్శించడం ఇష్టం అస్సలు నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనకు పిల్లలు ఉన్నారు, మనవడాలు ఉన్నారు. కరెక్టే. నా కూతురికి 52 సంవత్సరాలు, ఇప్పుడు పెద్ద కూతురికి. అవునా? మరి 50 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు చూస్తే ఏమనిపిస్తుంది? నా కూతురా అనిపిస్తుంది కదా. ఇలాంటి పిల్లలు చూస్తే నా మనవరాలా అనిపిస్తుంది కదా. అయితే తాత నుంచి ఇంటర్వ్యూ చేసుకుంటా కదా మరి. మరి చెడుగా ఎందుకు మనం భావిస్తాం? వెంటనే గుర్తు రావాలి కదమ్మా. నేను ఆ పాయింట్లో అడగలేను సార్. అంటే ఇప్పుడున్న సినిమాస్లలో, ఇప్పుడున్న హీరోయిన్స్లలో అప్పట్లో మనం ఎంతసేపు చూడు సావిత్రి శ్రీదేవి గారు ఆవిడని బాగా లైక్ చేసేవాళ్ళం కదా. ఇలా ఆ రోజు నటన అంటే ఈ హీరోయిన్లు అని ఒక మంచి ఉద్దేశం వచ్చేది కదా. ఇప్పుడున్న హీరోయిన్లు ఈ జనరేషన్లో మీకు చూస్తే వీళ్ళ నటన కానీ వీళ్ళు మంచిగా ఉన్నారు కానీ ఈ విధంగా అడుగుతున్నారు. నటనలో ఇప్పుడు ప్రతి వాళ్ళు బాగా నటిస్తారు కాబట్టి హీరోయిన్ అని తీసుకొస్తారమ్మా, డౌటే లేదు. మన హీరోలు కూడా అందరూ బాగా నటిస్తారు కాబట్టి వాళ్ళకి మార్కెట్ ఉంది. కానీ ఈ చిన్నపిల్ల హీరోయిన్ గురించి నేను పెద్ద ఇప్పుడు ఇదివరకు అయితే జమున, సావిత్రి, దేవికి వాళ్ళు ఉన్నారనుకోండి, అబ్బా మనం చేసుకునే భార్య ఇలా ఉండాలిరా అనేది ఒక అభిప్రాయం ఉంటే అప్పుడు మా ఏజ్లో ఉండేది. అప్పుడు ఓకే. మరి వాళ్ళ నటన వేరు అనుకోండి, ఆర్టిస్టులు వేరు. ఇప్పుడంతా కొత్త కొత్త పిల్లలు బయట నుంచి తీసుకొస్తున్నారు. వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి డబ్బింగ్ చెప్పాల్సిందే. వాళ్ళ జుట్టు కాదు, వాళ్ళ మాట కాదు. కానీ తప్పదు మరి. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కదా. మీ జనరేషన్ పాత జనరేషన్ సినిమాలు చూడాలంటే చూడరు కదా. మేము కొత్త సినిమాలు పాతవే చూస్తున్నాం. కొంతమంది ఉన్నారు 10% మీలాంటి అభిమానులు ఉంటారు కొంతమంది. మంచిగా మెలోడీ పాటలు కానీ అవి చూడాలి, వినడం ఎంత బాగుంటే ప్రతి లైన్ లో ఒక మీనింగ్ ఉంటది. ఉంటుంది. ఇప్పుడున్న దానిలో జస్ట్ సాహిత్యం వినపడది, సంగీతం కమ్మగా ఉంటుంది. అవును. ఇప్పుడు సాహిత్యం ఏంటో తెలియదు, సంగీతం ఏంటో తెలియదు. అవును. ఈ సాహిత్యం కూడా అసలు బుర్రకెక్కదు. పాత పాటలు ఏదైనా ఉంటే నేను మామూలుగా మనం కలిపి పాడగలం, ఎందుకంటే ఆ సాహిత్యం మాకు ఎక్కింది కాబట్టి. ఇప్పుడు వేరు, అప్పుడు వేరమ్మా. ఇప్పుడు సినిమాలో చేస్తున్నా, మీరు సినిమాలో చేస్తున్నారు కదంటే ఏదో వెళ్ళావు నాకు ఇచ్చిన వేషం చేసి వచ్చేస్తుంటా అంతే. బాగా చేసామా లేదా అది ఒకటే కావాలి. ముందు సీన్లు తెప్పించుకుంటాం, బాగా ప్రిపేర్ అవుతాం, వెళ్తాం. అబ్బాయి ఇలా చేద్దాం అనుకుంటా అంటే బాబాయ్ ఇలా చేయండి అంటాడు డైరెక్టర్, ఆయన చెప్పినట్టు చేయటం వచ్చేయటం. ఓకే సార్, ఫైనల్గా ఒక క్వశ్చన్. మీ నేమ్ పూర్తి పేరు ఇదేనా సార్? సమ్మెట గాంధీ. నా ఇంటి పేరు సమ్మెట గాంధీ. గాంధీ అన్న పేరు సాధారణంగా ఎవరు పెట్టుకోరు. అదే ఇలా ఎందుకంటే 1946లో మనకు స్వాతంత్రం రాకముందు మహాత్మా గాంధీ గారు కలకత్తా వెళుతూ విజయవాడలో దిగారు. అప్పుడు మా నాన్నగారు వీళ్ళంతా గాంధీవాదులు. స్వాతంత్రానికి ముందు గాంధీవాదులు వీళ్ళంతాను. రాట్నాలు కూడా వణికేవాళ్ళు వాళ్ళు. నా చిన్నప్పుడు కూడా వణికే, నేను రాట్నం వణికేవాడిని. మా ఇంట్లో 2 రాట్నాలు ఉండి మా నాన్నగారితో పాటు ఒక 50 మంది కలిసి విజయవాడ 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి మహాత్మా గాంధీ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన అంటే పిచ్చి అభిమానం మా నాన్నగారికి. ఆ తర్వాత ఎవరన్నా మగపిల్లడు పుడితే ఆయన పేరు పెట్టుకోవాలని అనుకున్నాడు ఈయన. తర్వాత మా అక్క పుట్టింది, లేదు తర్వాత నేను పుట్టా. ఎవరెళ్ళి చెప్పారట, నీకు మగపిల్లడు పుట్టాడు, నేను వ్యవసాయం చేసుకుంటా ఉంటే అయినా వెళ్ళి మళ్ళీ మగపిల్లడు పుట్టాడు, వాడి పేరు గాంధీ అయ్యా అన్నట్ట. అలా గాంధీ అని పేరు పెట్టాడు అంతే. నిజంగానే మరో గాంధీ లెక్క ఉన్నారు ఇండస్ట్రీలో. మా నాన్నగారు చెప్పేవాడు, ఇదంతా చెప్పేవాడు. నేను మామూలుగా గడ్డి బండికి తోసుకొస్తాను, చెప్పారా నువ్వు పుట్టావని, నీ పేరు గాంధీ అని పెట్టానా అనేవాడు. మా నాన్నగారు చాలా, నేను డ్రామాలు వేస్తూ ఉన్నా కూడా మాకు సజెషన్ చెప్పేవాడు. మైక్ ముందుకెళ్ళి గట్టిగా చెప్తే, ఎవరికి గట్టిగా చెప్తే వాళ్ళు బాగా చేస్తుంటే అనుకునేవాళ్ళం మేము. అలా కాదు నాన్న, ఎలా ఇంట్లో ఎలా మాట్లాడుకుంటున్నావు అలా మాట్లాడితేనే నీకు న్యాచురల్గా ఉంటుంది. అలా ఉండాలి. కానీ గట్టిగా మైక్ ముందు గట్టిగా మాట్లాడటం తప్పు. అది
మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పాడు మా నాన్నగారు. మొట్టమొదటి నాకు చెప్పిన గురువు ఆయన. రియల్గా అసలు ఇంకొకటి సార్, ఇప్పుడు ఇది చక్రము తిప్పేది అన్నారు కదా, ఆ, అది ఫ్లాగ్లో ఉంది కదా, జెండాలో ఉంది కదా, జెండాలో ఉన్న చక్రమే కదా అది. ఆ చక్రమే, మీరు ఇంతకుముందు అశోక్ చక్రం. అశోక చక్రం, ఇప్పుడు అది కూడా రాట్నం, చేశారా? రాట్నమా, రాట్నం వణికేవాళ్ళు మామూలుగా, దూది వణికేవాళ్ళు. ఆ దారం కండిలు అయిన తర్వాత కొన్ని కండిలు తీసుకెళ్ళి వెళ్తే వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు క్లాత్ ఇచ్చేవాళ్ళు. ఉమ్, చొక్కా క్లాత్, బనీల్ క్లాత్, కదరే అంతా మొత్తం. ఉమ్, మా నాన్నగారు ఎప్పుడు కదరే తొడిగేవాడు. నేను కూడా కదరే వాడేవాడిని చిన్నప్పటి నుంచి కూడాను. కదర బట్టలే వేసుకునేవాడిని. చదువుకునేటప్పుడు కూడా కదర బట్టలే వాడేవాడిని నేను. ఉమ్, ఇప్పుడు కూడా మామూలుగా ఈ కదరే వాడతాను నేను. ఉమ్, గంజి పెట్టేవి సాధారణంగా అన్ని గంజి పెట్టేవి ఎక్కువ వాడుతుంటాను, నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి. ఓకే. మా నాన్నగారు అలవాటు నాకు కొన్ని వచ్చినాయి చాలాను. చాలా ఉన్నాయి అసలు. ఆయన ఫ్రెండ్స్ అందరు కలిపి మహాభారతం, రామాయణం గురించి బాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఉమ్, అవి వింటూ కూర్చునేవాళ్ళం. పెద్దల మాటలు, పెద్దల మాట సద్యానం మూట అంటారు చూశారు. అవును. ఆయన మామూలుగా రెండు చెప్పాడు. నాన్న ఇప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు హైదరాబాద్ వెళ్ళినప్పుడు రెండు మాటలు చెప్పాడు. చెరపకురా చెడిదవు, ఎవరి గురించి చెడు చెప్పకు, ఉమ్, అంతే. నీ నచ్చపోతే పక్కెళ్ళిపో. అవును. తన కోపమే తన శత్రువు. ఈ రెండు గుర్తుపెట్టుకున్నాను. అందరి మీద ఎప్పుడు కోపం చూపించామంటే అదే నీకు శత్రువు. అవును. ఇప్పుడు మన నాలుగే కదమ్మా, ఎవరి మిత్రుడు అవ్వాలన్నా శత్రువు అవ్వాలన్నా మన నాలుకే, నాలుగు నుంచి వచ్చే మాటే. కోపంగా మాట్లాడనుకో ఎదురుడు శత్రువు అవుతాడు, ఆప్యాయంగా మాట్లాడనుకో మిత్రుడు అవుతాడు. ఈ రెండు గుర్తుపెట్టుకున్నా. ఇవన్నీ ఎప్పుడు నాకు గుర్తుపెట్టుకుంటాను నేను అవి ఖచ్చితంగా. ఇవన్నీ ట్రూ వర్డ్స్ సార్. మన ఇంకా ఎన్ని జనరేషన్లో అయినా ఈ వర్డ్స్ అన్ని ట్రూ. విన్నవాళ్ళు బాగుపడతారు, వినకపోతే చెడిపోయిన తర్వాత కానీ రియలైజ్ అవుతారు. అంతే, అదే జీవితం అయిపోతుంది. అప్పటికే జీవితం అయిపోతుంది. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎన్నో జ్ఞాపకాలని మాతో షేర్ చేసుకున్నందుకు, మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీరు కూడా చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. ఆఖరిసారిగా ఈ చిత్రసీమలో నన్ను ఆదరిస్తున్న దర్శకులకు, రచయితలకు, నిర్మాణ సంస్థలకు, తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, అలాగే ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ ధన్యవాదాలు. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేమంతా సైనింగ్ ఆఫ్ కీర్తి.